నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండల కేంద్రంలో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నెల 10న లక్ష్మీదేవి అనే మహిళ ఇంట్లో జరిగిన పండుగ విందుకు హాజరైన సుమారు 60 మందిలో 40 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరుసటి రోజు నుండే వాంతులు, విరోచనాలు మరియు జ్వరంతో బాధపడుతున్న బాధితులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా పరిస్థితి విషమించడంతో వారిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. కలుషిత ఆహారం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రాథమికంగా నిర్ధారించిన వైద్యులు ప్రస్తుతం బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. దసరాబాద్ శుక్రవారం దేవుని కానీ అందరం భోజనానికి వెళ్ళాము. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ అందరికీ పాయిజన్ వచ్చేసింది. ఫుడ్ పాయిజన్, వామిటింగ్లు, విమోచనలు అన్నీ ఎక్కువైపోయాయి. ఈరోజు ఏరియా హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యాము. ట్రీట్మెంట్ నడుస్తుంది. బాగా ఇబ్బందుల్లో ఉన్నాము. నా పేరు వినోద్. వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్సే. శుక్రవారం నాడు శుక్రవారం దేవి పూజ జరిగింది. దాంట్లో తినడానికి వెళ్ళిండ్రు. తిన్నాకల్లా సాటర్డే రోజు మొత్తం సిక్ అయిపోయి ఒక 40-45 మంది దాకా సిక్ అయినరు. అందులో కొందరు నా ఫ్యామిలీ మెంబర్స్ ఉండడంతో నేను ఏరియా హాస్పిటల్ నిర్మల్కు తీసుకొచ్చిన. దసరాబాద్లో కూడా అక్కడ మన లోకల్ హాస్పిటల్కి కూడా వెళ్ళినాం. అక్కడ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాం. అక్కడ కాకపోతే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. మాకు కూడా కొన్ని వీళ్ళకు అవసరాలు ఉంటే అవసరాల నుండి ఇక్కడికి వచ్చేసాం నిర్మల్కి. ఇక్కడనే జాయిన్ ఉన్నాం.